నరనారాయణులు అప్సరసలను అనుగ్రహించడం. వ్యాస మహర్షి బద్రికాశ్రమంలో నరనారాయణులకు రంభాద్యప్సరసలతో సంభాషణ జరుగుతుండగా మనం వేరే కథలోకి వెళ్ళాం. ఆ అప్సరసలు నారాయణుడి దివ్యశక్తికి సమ్మోహితులై అతడిని వరించారు గదా. వివాహమాడి తమతో క్రీడించమని, అతడు సృష్టించిన ఊర్వశిని 15,000 మంది దివ్యకాంతలను ఇంద్రలోకానికి తమకు బదులుగా పంపించమని అభ్యర్థించారు కదా. దీనికి నారాయణుడు ఆలోచనలో పడ్డాడు అని చెప్పావు. ఆలోచించి ఆ నారాయణుడు వారికి ఏమి సమాధానం చెప్పాడు, ఎలా సమాధానపరిచాడు? ఆ కథాశేషం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి ఆ తరువాయి కథ వినిపించు అని జన్మజయుడు గుర్తు చేసి అడిగాడు. వ్యాస మహర్షి అందుకున్నాడు. వారిని శపిద్దామనుకున్న నారాయణుడిని నరుడు వారించాడు. కోపం చల్లార్చాడు. శాంతి చిత్తుడై ఆ మహాతపస్వి నారాయణుడు చిరునవ్వులు చిందిస్తూ మధురంగా బదులు పలికాడు. సుందరాంగుల్లారా, మేమిద్దరం తపస్సులు చేసుకుంటున్నాం. ఈ జన్మలో గృహస్థాశ్రమం స్వీకరించకూడదని సంకల్పించుకున్నాం. అందుచేత మీ కోరికను మన్నించలేను. నన్ను కరుణించు. మీ లోకానికి మీరు వెళ్ళిపోండి. ధర్మం తెలిసిన వారెవ్వరూ ఇతరులకు వ్రతంభంగం కలిగించరు, నియమాలను గౌరవిస్తారు. అదీ కాక శృంగారం రసస్థితికి చేరుకొని అనుభవంలోకి రావాలంటే రతి అనేది స్థాయి భావంగా ఉండాలి. అది నాకు ఇప్పుడు లేదు. అందుచేత నేను మీతో సంబంధం పెట్టుకోలేను, ఆనందం అనుభవించలేను. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదన్నట్టే స్థాయి భావం లేకుండా రసోత్పత్తి జరగదు. ఇది కవులు, కావ్యశాస్త్రవేత్తలు చెప్పిన మాట. ఇంతటి సౌందర్యవతులకు మీకు అందరికీ నేను ఇంతగా అకృత్రిమంగా ప్రీతిపాత్రుని అయ్యాను అంటే నిజంగా నేనంతటి అదృష్టవంతుణ్ణి. నా రూపము, నా జన్మ ధన్యమయ్యాయి. కాకపోతే ఈ జన్మలో మీ కోరికను ఆమోదించలేకపోతున్నాను. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. నా వ్రత నియమాలను గౌరవించండి, కాపాడండి. మరొక జన్మలో తప్పకుండా మీకు భర్తను అవుతాను. విశాలనయనలారా, 28వ ద్వాపరంలో నేను దేవకార్యార్థి అయి భూలోకంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మించి నాకు ఇల్లాండ్రు అవుదురుగాని. అందాక మీరు మీ దేవలోకంలో వేచి ఉండండి. ఇలా చెప్పి నారాయణుడు వారందరినీ సమాధానపరిచాడు. వారింక కాదనలేక తమ మన్మథజ్వర తీవ్రతను ఉపశమింపచేసుకొని ఇంద్రలోకానికి తరలి వెళ్ళారు. జరిగినదంతా పూసగుచ్చినట్టు దేవేంద్రుడికి తెలియజేశారు. అతడు నారాయణుడి మనోధైర్యాన్ని, తపశ్శక్తిని మెచ్చుకున్నాడు. తనకు బహుకరించిన ఊర్వశిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమిటి ఈ సౌందర్యం అనుకున్నాడు. అతడు సృష్టించి పంపిన 15,000 మంది వరాంగణలు ఇలాగే ఉన్నారు. అప్సరసలను మించిన సౌందర్యం. ఇంద్రుడు మురిసిపోయాడు. నరనారాయణుల పట్ల ప్రసన్నుడయ్యాడు. జన్మేజయ, అటుపైన నరనారాయణులు తపస్సులకు ఇంద్రుడి వల్లనే కాదు, ఎవరి వల్ల ఏ విజ్ఞానము కలగలేదు. నిశ్చింతగా నిర్విఘ్నంగా తపస్సు చేసుకున్నారు. అనంతర కాలంలో ఈ ఇద్దరే అలనాటి భృగుశాపం కారణంగా కృష్ణార్జునులై అవతరించారు. భూభారాన్ని తొలగించారు. మహానుభావ వ్యాస మహర్షి, నువ్వు కృష్ణుడివి. నారాయణుడు కృష్ణుడై అవతరించాడు. ఆ అవతార కథను పరిపూర్ణంగా నీ ముఖతః తెలుసుకోవాలని ఉంది. ఇందులో నాకు చాలా సందేహాలున్నాయి. ఆదిశేషుడు, ఆదినారాయణుడు బలరామకృష్ణులై జన్మించారు గదా. మరి వీరి తండ్రులు దేవకీ వసుదేవులు అని కడగండ్లు అనుభవించారు ఎందుకని? కాళ్లకు చేతులకు ఇనుప సంకెళ్లతో కంసుడి కారాగృహంలో అన్ని సంవత్సరాల పాటు బందీలై దుఃఖ సముద్రానికి అవతలి ఒడ్డు చూసేశారు. ఇలా ఎందుకు జరిగింది? కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగడమేమిటి? కంసుణ్ణి ఎలా సంహరించాడు? ద్వారకా వృత్తాంతం ఏమిటి? తరతరాలుగా తాత తండ్రులకు నివాసమై
సంపత్సమృద్ధమైన సొంత నగరాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మరో చోటకి పారిపోవడమేమిటి? శ్రీ మహావిష్ణువు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు శపించడమేమిటి? కృష్ణార్జునులు మహావీరులెందరినో సంహరించి భూభారం తొలగించారు కదా. శ్రీకృష్ణుడి భార్యలను దొంగలు దోచుకుంటే అర్జునుడు ఏమి చేయలేకపోయాడు? ఎందుకని? అంతటి పతివ్రతలకు అలాంటి కష్టం రావచ్చునా? వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? అది సరే, ఇంతటి వాసుదేవుడు పుత్రశోకం చవిచూశాడు. కడపటికి అపమృత్యువు కబలించింది. ఏమిటి ఈ అన్యాయం? శ్రీమన్నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా? దుఃఖాలేనా? ద్రౌపది అయోనిజ కదా, యజ్ఞవేదిక నుంచి పుట్టింది కదా, మహాసాధ్వి కదా, లక్ష్మీదేవి అంశ కదా. ఆవిడ ఎన్ని కష్టాలు పడింది. నిండు కొలువులో అవమానాలు, దుశ్శాసనుడు జుట్టు పట్టుకొని లాగడాలు, వలవడాలు, అడవిలో జయద్రథుడి దౌర్జన్యం, కొలువులో కీచకుడి దుర్మార్గం, చివరికి అశ్వత్థామ దురాగతంతో తీరని పుత్రశోకం. అలాగే దేవకీదేవి 6 పుత్రుల్ని కోల్పోయింది. సాక్షాత్తు దైవం అయ్యుండి, సమర్థుడయ్యుండి శ్రీకృష్ణుడు ఏమి చేసినట్టు? ఈ పతివ్రతలకు ఇన్ని కష్టాలు రావడం ఏమిటి? సరే, ఇవన్నీ కాసేపు అలా ఉంచుదాం. శ్రీహరి కాపాడలేకపోయాడు అనుకుందాం. కనీసం తనను తానైనా కాపాడుకోలేడా? ఉగ్రసేనుడికి దాసుడై సేవలు చేశాడేమిటి? ఇది మరీ విడ్డూరంగా ఉంది. రుక్మిణీదేవిని దొంగలాగా అపహరించుకుపోవడం, జరాసంధుడికి భయపడి పారిపోయి సముద్రంలో ద్వారకను నిర్మించుకోవడం, ఇవన్నీ వింతలే, అన్నీ సందేహాలే. నువ్వు సర్వజ్ఞుడివి అంచేత నిన్ను అడుగుతున్నాను. సవిస్తరంగా సమాధానాలు చెప్పి నా సందేహాలు తీర్చు. అన్నిటికన్నా మించి అతి రహస్యమైన సందేహం మరొకటి ఉంది. ఎంతకీ అది నన్ను విడిచిపెట్టడం లేదు. అలాగని సమాధానము దొరకడం లేదు. నీ చెవిని వేసేస్తాను. వీలు వెంబడి జవాబు చెబుదువు గాని. అదే ద్రౌపది విషయమే. లోకంలో ఎక్కడైనా ఉందా ఒక కులాంగనకు 5 భర్తలా? జుగుప్సితంగా లేదు. పశుధర్మం కాదు. సదాచారం ఒప్పుతుందా? ఇంకొక సంగతి, భీష్ముడు దేవాంశ సంభూతుడు గదా. వంశరక్షణ మిషన్తో అక్రమ సంతానానికి అనుమతిస్తాడా? గోలకులను పాలకులుగా నిలబెడతాడా? ఇంతకన్నా ధర్మహాని ఉందా? వంశం అంతరించిపోవడం నయం కాదు. ఎలాగోలాగా పుత్రుణ్ణి పుట్టించుకోవాలి, వంశం నిలబెట్టుకోవాలి అంటూ మహర్షులు చేసిన ధర్మ నిర్ణయాన్ని, ధర్మ ప్రచారాన్ని నేను అసహ్యించుకుంటున్నాను.